తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని చార్మినార్, యాకుత్పుర, చంద్రయానగుట్ట నియోజకవర్గాల్లో హైదరాబాద్ పార్లమెంటు కోఆర్డినేటర్ నాగు నగేష్ ఆధ్వర్యంలో ప్రజా చైతన్యయాత్ర నిర్వహించారు. చార్మినార్ నియోజకవర్గంలోని హరిబౌలి డివిజన్లో జోగిందర్ సింగ్, గౌలిపుర డివిజన్లో బివై శ్రీకాంత్ అధ్యక్షతన, సత్యకృష్ణ ఆధ్వర్యంలో రియాసత్ నగర్ డివిజన్లోని రక్షాపురం, రాజనరసింహ కాలనీ, షఫీక్ షర్ఫాన్ ఆధ్వర్యంలో రెయిన్ బజార్, ఉప్పుగూడ డివిజన్లలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బక్కని నరసింహులు హాజరై హైదరాబాద్ అభివృద్ధిలో ఎన్టీఆర్, నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాల పాత్రను వివరించారు. హైటెక్ సిటీ, సైబరాబాద్, మౌలిక వసతుల అభివృద్ధితో హైదరాబాద్కి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చారని పేర్కొన్నారు. నాగు నగేష్ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ఎస్ఐఆర్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి అర్హుడైన ఓటర్ తన పేరు ఓటర్ జాబితాలో ఉందో లేదో పరిశీలించుకొని అవసరమైతే సవరణలు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జోగిందర్ సింగ్, సమీ ఉద్దిక్ రఫీక్, షఫీక్ షర్ఫాన్, మాజీ కార్పొరేటర్ ఉర్మా మాలాదేవి, సల్లా రాజ్ కుమార్ శ్యామ్, బివై శ్రీకాంత్, కేడి దినేష్, యాదయ్య, భానుప్రకాష్, సత్యకృష్ణ, వెంకట్ సాయి వరుణ్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం జిందాబాద్, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, ఎన్టీఆర్ అమర్ హై, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్ ఎన్టీఆర్. ఈరోజు తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ పార్లమెంట్లో హరిబౌలి సమీపంలో మరి మన కోఆర్డినేటర్ నాగు నగేష్ మరి ఇతర మిత్రులందరి సహకారంతో అశోక్ని ధర్మచక్రానికి సంబంధించిన స్తంభం దగ్గర, పిల్లర్ దగ్గర ఈ పవిత్రమైనటువంటి బడుగు బలహీన వర్గాల సముద్ధరణ కొరకు పెద్దలు నందమూరి తారక రామారావు గారు ప్రతిష్ఠించిన ఈ పార్టీ మరి జనాలకు నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇరువురి ముఖ్యమంత్రులుగా చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు చేరువ చేయాలి అనే అంశం మీద వీళ్ళు ఇక్కడ పతాక ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి హైదరాబాద్ నగరంలో గోల్కొండ కిలా సమీపంలో అప్పుడు నిజాం తానీషా కంటే ముందుగా మరి కులీ కుతుబ్ షా సామ్రాజ్యంలో జనాభా పెరిగినందువల్ల అప్పుడున్న రాజుగారు ఏం చేసిందంటే హైదరాబాద్కు మరి గోల్కొండకు సమీపంలో ఇక్కడ చార్మినార్ నిర్మించి ఒక నూతన నగరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నూతన నగరంలో మరి ఇక్కడ ఇవాళ మనం అక్కన్న మాదన్నల యొక్క గుర్తింపు మహాకాళి అమ్మవారి గుడి నిర్మించబడింది. అయితే మరి అక్కన్న మాదన్నల చరిత్ర తీసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో రికార్డులో ఇప్పటికి కూడా ఉంది ఏంటంటే అక్కన్న మాదన్నను నార్త్ ఆర్కాడ్ జిల్లా అధికారి బ్రిటిష్ సామ్రాజ్యంలో మేము అక్కన్నను కలవాలి, సర్వసైన్యాధిపతి ఎక్కడ ఉన్నాడంటే ఆయన 8 రోజుల నుంచి పరిపాలనా వ్యవస్థలో తిరుపతి కొండ మీద ఉన్నాడు, మీరు అక్కడ పోయి మాట్లాడున్నాను అంటే ఆనాడు తిరుపతిలో కూడా మిలిటరీ తర్వాత ఆధ్యాత్మిక అంటే ఒక ఆధ్యాత్మిక కేంద్రమే కాకుండా
మిలిటరీ కేంద్రముగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం తిరుమల తిరుపతి. కాబట్టి మన వాళ్ళు ఆనాడు తిరుమలలో కూడా పరిపాలనా వ్యవస్థ లోపల గోల్కొండ నవాబుకు సంబంధించిన వాళ్ళు అక్కడ అక్కన్న మాదనలు పనిచేసినట్టుగా ఉంది. మరి ఈరోజు ఇక్కడ కూడా మరి బోనాల పండుగకు ప్రతిసారి సంవత్సరం మనం ఆ అమ్మవారికి పూజలు చేయడం జరుగుతుంది. అంటే హైదరాబాద్ నగరాన్ని చార్మినార్ నిర్మించిన కారణం పెద్దలు ఏం చెప్తారంటే, అప్పుడు ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు మరి 4 స్తంభాలు అంటే 4 ధర్మాలు ఆ విధంగా 4 మినార్లతో నిర్మించినటువంటి ప్రదేశం ఇది. ఈ చార్మినార్ నుంచి నిర్మించినప్పుడు ఇంజనీర్లు ఎవరయ్యా అంటే ఇరాన్ ఇంజనీర్ల నైపుణ్యంతో ఇది నిర్మించబడ్డది. కాబట్టి సుదీర్ఘంగా మరి ఆనాడు తానిషా కాలంలో ఒక హిందువే సర్వసైన్యాధిపతి, ఒక మహామంత్రి ఒక హిందువే, తహసీల్దార్ పరమభక్తుడు మరి అక్కన్న మాదన్న మేనల్లుడే, అందుకు రామదాస్. ఈ విధంగా మన హైదరాబాద్ నగరం ఈ సామ్రాజ్యంలో మరి కులీ కుతుబ్ షా తనయుడే తెలుగు పాండిత్యం నేర్చినటువంటి వాడు. కాబట్టి సకల జనుల సమానత్వం, సర్వమత కలుపుగోల్తనము ఉన్నటువంటి ప్రాంతం. మరి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ వచ్చిన తర్వాతనే హైదరాబాదులో కర్ఫ్యూ అనేది బంద్ అయిపోయింది. ప్రజలు హిందువులు, ముస్లింలు, జైనులు అన్ని వర్గాల వాళ్ళు అన్నదమ్ముల వలె ఉండే హైదరాబాద్ నగరం. కాబట్టి ఈ హైదరాబాద్ నగరాన్ని కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అభివృద్ధి పరిచింది. క్లీన్ అండ్ గ్రీన్. ఈ క్లీన్ అండ్ గ్రీన్లు అయితే గతంలో మన చైర్మన్ ఉన్నప్పుడు పలు పర్యాయాలు మరి మనకు ప్రైజులు వచ్చినటువంటి సందర్భం ఉంది. నేనేమంటున్నంటే పరిపాలనా వ్యవస్థలో పెనుమార్పులు తెచ్చింది తెలుగుదేశం పార్టీ. మన ఇంటి దగ్గరికి, జన్మభూమి ప్రజల దగ్గరికి పరిపాలన, మన గుమ్మం దగ్గరికి అధికారం వచ్చింది. అంటే సెక్రటేరియట్లో ఉండే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ప్రజలకు దగ్గర వచ్చి పనిచేసినటువంటి సందర్భం. పండుగ కానీ, సెలవు రోజు కానీ అన్ని వేళల్లో కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలా మరి లోకేష్ గారి యువ నాయకుడు ఇప్పుడు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకం కావడం జరిగింది. మరి లోకేష్ గారి మనం పోటీ చేయకపోవచ్చు కొన్ని సందర్భాల్లో, కానీ 100 రూపాయల సభ్యత్వం చేస్తే గతంలో 2 లక్షలు వచ్చినాయి చనిపోయిన ఎవరన్నా ప్రమాదవశాత్తు. తర్వాత ఇప్పుడు 2024-26 గాను 5 లక్షలు ఇచ్చినాం. అంటే సుమారు 515 మరణించిన ప్రమాదవశాత్తు మరణించిన వాళ్లకు 10,04,960 రూపాయలు మరి ఇన్సూరెన్సు పార్టీలో సభ్యత్వం చేసిన వాళ్లకు లోకేష్ గారి నాయకత్వంలో ఆయన చొరవ వల్ల అందించినాం. అందుకు తెలంగాణలో అది ఒక్కటే కాకుండా సుమారు 560 మంది తల్లి కానీ తండ్రి కానీ లేని పిల్లలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ద్వారా మనం ఎడ్యుకేషన్ ఫ్రీ ఇచ్చినాం. మేడం భువనేశ్వరి గారి నాయకత్వంలో ఇలా తెలంగాణ, ఆంధ్రని కాదు, మహారాష్ట్ర, కర్ణాటక పొరుగు రాష్ట్రాలందరికీ కూడా కాలమిటీస్ ఏదన్నా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అక్కడ ఆరోగ్యానికి కానీ ఇతర ఆర్థిక సాయం కూడా మనం చేసినాం. కాబట్టి ఎట్లాగైతే తిరుపతి ఖాళీ రాజకీయ ఆధ్యాత్మిక కేంద్రమే కాదు, మిలిటరీ సెంటర్ ఎట్లా అన్నారో తెలుగుదేశం పార్టీ కూడా కేవలం రాజకీయ పార్టీ కాదు, ఒక స్వచ్ఛంద సంస్థ వలె పనిచేస్తున్నాం. 29 సంవత్సరాలు అయింది చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఆయన పేరు మీద ట్రస్ట్ను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా ఎన్టీఆర్ ఆయన గుర్తులన్నీ కూడా మన దగ్గరనే ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది. ట్రస్ట్తో పాటు ఆయన ఏమంటారు, ఆయన అస్థికలన్నీ కూడా ఇక్కడనే పెట్టి దాన్ని ఒక టూరిజం సెంటర్గా ఏర్పాటు చేసినాం. ఇలా మనం భక్త రామదాసు ఆయన చూడండి, మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే గోల్కొండలో అక్కడ
లక్కన్న మాదన్నల మేనల్లుడు ఆయన జైలు పాలైనప్పుడు మొదలు దర్శనము తానీషకే రామలక్ష్మణులు ఇచ్చారు. అందుకు మనమందరం కూడా సకల జనుల సమ్మేళనంతో తెలుగుదేశం పార్టీ ప్రజల కొరకే ఉన్నది. అధికారం ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ ప్రజల కొరకే పనిచేస్తుంది. మరి వీళ్ళందరికీ కూడా ఈ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మరి రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ తరఫున ధన్యవాదాలు.